ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి. మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడాళ్ళని గౌరవించడం తెలియదా పురాణాల్లో ఉందని? ఆడాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు పురాణాలు, అది కూడా నీకు తెలియదా? కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు కానీ ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నీకేదైనా చెప్పుకోవాలి ఏదైనా చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు, దాని మీద మాట్లాడుకో. అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు, ఏసీలు ఉండారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండే నాకు ఎవడో చెప్పాడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చెబుతున్నామండి ఆమెకి. ఆమె 24 గంటల్లో లేడీస్ క్షమాపణ. నిన్న పొద్దున ఆ షో అయిపోయింది. నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పాలి. అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి, మీకెందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని. మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి. మీది జరుగుతూనే ఉంటుంది. మీ కేసులు మీ ఏం ఆపవు. నీ మొగుడైనా చెప్పాలి నీకు, నువ్వు నీ మొగుడికైనా చెప్పుకోవాలి. ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చి 24 గంటల్లో మాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఎక్కడ సాక్షి ఛానల్ నాటి ముందుకు వచ్చి మేము మళ్ళీ పోయిన 5 ఏళ్ళు చేసినట్టు చేస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాం.